నేను పోలీసులను కూడా కోరుతా ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో ఎన్ని హత్యలు జరుగుతూ ఉన్నాయి, హైదరాబాద్ లాంటి మహానగరంలో ఎన్ని దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గంజా ఎట్లా పెట్టయిపోయింది. అసలు దేని మీద మీ దృష్టి ఉంది? బీఆర్ఎస్ వాళ్ళ మీదనేనా మీ దృష్టి? మీరు పెట్టాల్సిన శ్రద్ధ దేని మీద? ప్రశాంతంగా ఉండాల్సినటువంటి తెలంగాణలో ఈ హత్యలేంది, ఈ దారుణాలు ఏంది, ఈ దొంగతనాలు ఏంది, ఈ గంజాయి స్వైర విహారం ఏంది, వీటి మీద పోలీసు వాళ్ళకి శ్రద్ధ లేదా? ఎంతసేపటికి ప్రతిపక్ష నాయకులు మాట్లాడితే వాళ్ళ గొంతు నొక్కే విధంగా ఇళ్లలో ఉన్న ఆడోళ్ళ మీద కూడా ఈ రకమైనటువంటి కేసులు పెట్టే నీచమైన సంస్కృతిని, ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో లేనటువంటి ఒక దుర్మార్గపు సంస్కృతిని ఇవాళ మీరు తీసుకొస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను పోలీసులకు తెలియజేస్తా ఉన్నా. కేటీఆర్ గారు మాట్లాడంగానే వెంటనే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినటువంటి పోలీసులు, నేను ఇంకో మాట అడుగుతున్నా, ఇదే మహా టీవీ మా కేటీఆర్ గారి మీద పిచ్చి పిచ్చి తమ్మునేల్స్ పెట్టి ఇష్టం వచ్చినట్టుగా పెడితే, మా నాయకుని వ్యక్తిత్వాన్ని, మా నాయకుని క్యారెక్టర్ను అసాసినేట్ చేసే విధంగా, చంపే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తే, మరి ఇదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మహిళా విభాగం నాయకులు పోయి సిసిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళ మీద ఎందుకు కేసు పెడతలేదు ఈ పోలీస్ డిపార్ట్మెంట్? మేము అడుగుతా ఉన్నాం. మా మీద విచ్చలవిడిగా సోషల్ మీడియాలో అడ్డగోలుగా ట్రోల్ చేస్తూ ఉంటే, ఇష్టం వచ్చినట్టుగా యూట్యూబ్ కొంతమంది చెత్త విధాలు తమ్మునేల్స్ పెడతా ఉంటే, పోలీస్ స్టేషన్లకు, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్, సిటీ పోలీస్ స్టేషన్లలో, జిల్లా పోలీస్ స్టేషన్లలో మా నాయకులు, మా కార్యకర్తలు పోయి కంప్లైంట్లు ఇస్తుంటే మీరు ఎందుకు కేసులు పెడతలేరు? అంటే పోలీస్ వ్యవస్థ అంతా కాంగ్రెస్ పార్టీకి చుట్టంగా మారిపోయిందా? రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలాగా మారిపోయిందా? ఇదెక్కడి పద్ధతి? ఇవెక్కడి ద్వంద్వ ప్రమాణాలు? ఇవాళ పోలీస్ సోదరులు కూడా ఆలోచన చేసుకోవాలి. మేము అందరిని అంటలేం, కొంతమందిని మాత్రం అంటున్నాం. పోలీసులు అంటే మాకు కూడా నమ్మకము, ఈ వ్యవస్థ అంటే మాకు కూడా గౌరవం ఉంది. 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపినటువంటి వాళ్ళం. మేమందరి గురించి మాట్లాడతలేం. కొందరు ఎవరైతే ఈ ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పటికైనా ఈ పద్ధతి మార్చుకొని ప్రజలకు వాస్తవాలు చెప్పే విధంగా, పారదర్శకంగా ఈ పోలీస్ వ్యవస్థ ఈ రాష్ట్రంలో పనిచేసే విధంగా ఉండాలి. లేకపోయినట్టయితే ప్రజలన్నింటినీ కూడా గమనిస్తున్నారు. పెద్ద ఉద్యమం వస్తుంది. ప్రజల ఆగ్రహాలు మీరు చల్లార్చలేరు. ప్రజా ఉద్యమం పెద్ద ఎత్తున వస్తే మీరు పోలీసులు తట్టుకోలేరు అనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎంతమందిని పెడతారు జైళ్ళల్లో? ఎంతమంది మీద ఎన్ని కేసులు పెడతారు? ఎన్ని జైళ్ళు ఉన్నాయి తెలంగాణలో? ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయి? ఎంతమంది ఉన్నారు మీరు పోలీసులు? నేను అడుగుతున్నా. లక్షల మంది ఉన్నారు. మీరు లక్షల మంది ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం. ఇక మేమే తిక్కవుటో జైలు బరో కార్యక్రమం తీసుకున్నాం అనుకో తెలంగాణలో, సరిపోతాయా మీ పోలీస్ స్టేషన్లు? సరిపోతాయా మీ జైళ్ళు? తిక్కవుట్టు మేమే ఎట్లా తిరుగుతారు మంత్రులు, ఎట్లా తిరుగుతారు ఎమ్మెల్యేలు చూసుకుందామని మేము దిగినామనుకో నిలబడతారా? తట్టుకుంటారా? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతారా తెలంగాణలో? తెలంగాణ తెచ్చిన వాళ్ళం, తెలంగాణ కోసం ప్రాణాలు ఇవ్వడానికి సైతం సిద్ధపడి ఉద్యమంలో పనిచేసిన వాళ్ళం. కాబట్టి తెలంగాణ మీద మాకున్న ప్రేమ కొద్దీ ఇవాళ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మంచిగా మెయింటైన్ కావాలి. అనవసరమైనటువంటి గొడవలు ఉండొద్దు, రాజకీయపరమైనటువంటి కక్షలు ఉండొద్దు. ఒక పద్ధతి ప్రకారం మనం ముందుకు సాగుదాం. ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు, ఒక ప్రభుత్వానికి మనకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఈ ప్రజల తరపున ప్రశ్నిద్దాం, మాట్లాడదాం, ముందుకు సాగుదాం అనేటటువంటి ఒక శాంతియుతమైనటువంటి వాతావరణంలో మేము పోతున్నాం. మరి మేమే గొడవలు మొదలు పెడితే, మేమే రోడ్ల మీదకి వచ్చి దిగుడు మొదలు పెడితే, మేము కూడా ఒర్రు తిట్టుడు మేము మొదలు పెడితే మరి ఎంతమందిని ఆపుతారు? ఎన్ని వేల మందిని, ఎన్ని లక్షల మందిని ఆపుతారు?